వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఈరోజు మన క్లాస్లో 33 జిల్లాల సమాచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా గురించి తెలుసుకుందాం. ఆదిలాబాద్ పాత పేరు ఏదులాపురం. ఇక్కడ ఎద్దుల సంత బాగా జరగడం వల్ల దీనికి ఏదులాపురం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అసఫ్ జాహీలు హైదరాబాద్ రాజ్యంలోని హిందూ నగరాలను ముస్లిం నగరాలుగా 1905లో మార్చారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్ షా పేరు మీదుగా ఆదిలాబాద్ అనే పేరు వచ్చింది. సో మనకి ఇక్కడ ఆదిలాబాద్ లో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్, రెండవది ఉట్నూర్. హైదరాబాద్ లో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అందులో ఆదిలాబాద్, ఉట్నూర్ ఇవి 2 రెవెన్యూ డివిజన్లు. ఇక్కడ ఆదిలాబాద్ అంటే మనకు గుర్తుకొచ్చే ఏకైక సూర్య దేవాలయం జైనాథ్ సూర్య దేవాలయం. ఆదిలాబాద్ లో ఉన్న ఏకైక సూర్య దేవాలయం మన తెలంగాణలో కూడా ఇదే ఏకైక సూర్య దేవాలయం జైనాథ్ సూర్య దేవాలయం. ఈ దేవాలయంలో లక్ష్మీనారాయణ స్వామి, ఈ సూర్య దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే కార్తీక పౌర్ణమి రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఇక్కడ పెద్ద జాతర కూడా జరుగుతుంది. ఈ జైనాథ్ అనేది మండలం. జైనాథ్ మండలంలో జైనాథ్ సూర్య దేవాలయం ఉంటుంది. ఈ జైనాథ్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ సూర్య దేవాలయం జైనుల శైలిలోతో జైనాథ్ సూర్య దేవాలయం అనే పేరు వచ్చింది. ఇది ఎవరి కాలంలో కట్టించారంటే పల్లవుల కాలంలో ఈ జైనాథ్ సూర్య దేవాలయాన్ని కట్టించారు. అలాగే మనకు ఆదిలాబాద్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఏకైక జాతర నాగోబా జాతర. ఇది ఎక్కడ జరుగుతుంది? కేస్లాపూర్ అనే విలేజ్ లో జరుగుతుంది. అందుకని ఈ జాతరను కేస్లాపూర్ జాతర అని పిలుస్తారు. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర జరుగుతుంది. ఈ నాగోబా జాతరలో పూజించే దేవత నాగదేవత. ఎక్కడ? కేస్లాపూర్ లో. అందుకని దీన్ని కేస్లాపూర్ జాతర అని కూడా అంటారు. ఇది ఏ మండలంలో ఉంటుందంటే ఇంద్రవెల్లి అనే మండలంలో కేస్లాపూర్ అనే గ్రామంలో ఈ నాగోబా జాతర జరుగుతుంది. ఈ నాగోబా జాతర ఏ గిరిజనులు జరుపుకుంటారంటే గోండులు జరుపుకుంటారు. గోండులో మిశ్రం అనే జాతి వారు ప్రత్యేకంగా దీన్ని జరుపుకుంటారు. మిశ్రం అనే జాతి వారు ప్రత్యేకంగా జరుపుకునే జాతరనే నాగోబా జాతర. ఈ నాగోబా జాతరలో భాగంగా నాగోబా జాతరలో ఫస్ట్ ఈ గోండుల్లో మిశ్రం జాతి వారు ఉన్నారు కదా, వాళ్ళు జన్నారం మండలంలోని గోదావరి నదికి వెళ్ళి తమ పూర్వీకులకి పూజ చేసి అక్కడి నుండి ఆ గంగాజలాన్ని తీసుకువచ్చి నాగదేవతకు అభిషేకిస్తారు. అభిషేకించి ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు గోండులు ప్రధానంగా చేసే నృత్యం గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే ఇక్కడ ప్రజా దర్బార్ కూడా జరుగుతుంది. ప్రజా దర్బార్ అంటే ఏంటి అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ ఇక్కడికి వచ్చి వీళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని దాన్ని పరిష్కరించేలా చేయడం. సో ఈ ప్రజా దర్బారే ప్రజెంట్ మన సొసైటీలో ఎలా అంటే కలెక్టరేట్ లో ప్రతి సోమవారం
ప్రజావాణి అనే ప్రోగ్రాం ద్వారా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ ప్రజా దర్బార్ని ఎవరు స్టార్ట్ చేశారంటే హైమండార్ఫ్. హైమండార్ఫ్ అనే అతను ఈ ప్రజా దర్బార్ను స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైమండార్ఫ్ ఎవరు అంటే 1940లో కుమరం భీం మరణం తర్వాత గోండుల యొక్క స్థితిగతులను తెలుసుకోవడం కోసం అప్పుడున్నటువంటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లండన్లో ఉన్నటువంటి హైమండార్ఫ్ని ఆదిలాబాద్కి రప్పించి గోండుల యొక్క స్థితిగతులను తెలుసుకోమని చెప్తాడు. సో అందులో భాగంగానే హైమండార్ఫ్ లండన్ నుంచి వచ్చి గోండుల యొక్క స్థితిగతులను తెలుసుకొని ఒక పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకం పేరే ట్రైబల్స్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని హైమండార్ఫ్ రాస్తాడు. ఈ పుస్తకం ఆధారంగానే 7వ నిజాం ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. ఈ చట్టం పేరే దస్తూర్ ఉల్ అమల్. దస్తూర్ ఉల్ అమల్ అంటే ఏంటంటే గిరిజనుల యొక్క భూ హక్కుల గురించి ఈ దస్తూర్ ఉల్ అమల్ అనే చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని మన రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు 1/70 కింద రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే గిరిజనుల యొక్క భూ హక్కులను గురించి ఈ 1/70లో బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. ఈ హైమండార్ఫ్ యొక్క సమాధి మార్లవాయి అనే గ్రామంలో హైమండార్ఫ్ ఒక సమాధి ఉంది. ఈ మార్లవాయి అనేది జైనూర్ అనే మండలంలో ఉంది. సో ఈ హైమండార్ఫ్ని ఈ గిరిజనులు ఉన్నారుగా గోండు ప్రజలు ఆరాధిస్తారు. ఫస్ట్ ఆరాధించేది ఎవరిని? అంతకుముందు 1860లో రామ్జీ గోండు, తర్వాత ఎవరు కుమరం భీంని, తర్వాత హైమండార్ఫ్ని గోండులు ఆరాధించేవారు. ఇదే ఆదిలాబాద్లో జరిగిన అతిపెద్ద సంఘటన ఇంద్రవెల్లి సంఘటన. ఈ ఇంద్రవెల్లి సంఘటన ఎప్పుడు జరిగింది? 1981 ఏప్రిల్ 20న ఈ ఇంద్రవెల్లి సంఘటన జరిగింది. ఈ ఇంద్రవెల్లి సంఘటన జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి గిరిజనుల దగ్గర నుండి తేనె కావచ్చు, అడవి ఉత్పత్తులను దళారులు తక్కువ రేటుకి కొని ఈ గిరిజనులకు అవసరమయ్యేటువంటి పప్పు దినుసులు కానీ, ఉప్పు కానీ వీటిని ఈ గిరిజనులకు ఎక్కువ మొత్తంలో ఎక్కువ రేటుతో వీళ్ళకు అమ్మేవారు. ఇదంతా చూసినటువంటి నల్ల ఆదిరెడ్డి కానీ, సాహు లాంటి వాళ్ళు వీళ్ళకు ఈ గిరిజనులకు అవగాహన కల్పించడానికి ఒక సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభ పేరే ఇంద్రవెల్లి సభ. ఈ ఇంద్రవెల్లి సభకు ప్రభుత్వం ఆమోదన తెలుపుతుంది. తర్వాత ప్రభుత్వం ఈ ఇంద్రవెల్లి సభను నిరాకరిస్తుంది. కానీ ఈ గిరిజనులకి తెలియదు కదా, అందుకనే వారు తండోపతండాలుగా ఈ ఇంద్రవెల్లికి బయలుదేరుతారు. సో బయలుదేరడంతో 1981 ఏప్రిల్ 20న ఈ గిరిజనుల మీదకి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కాల్పులు జరపడంతో చాలా మంది చనిపోతారు. అప్పుడున్నటువంటి ఏపీ సీఎం టి అంజయ్య, ఇతని అసలు పేరు తాళ్ళ రామకృష్ణారెడ్డి. టి అంజయ్య ప్రభుత్వం ఇంద్రవెల్లిలో అమాయకులైన గిరిజనుల పైన కాల్పులు జరిపి చాలా మంది ప్రాణాలను కోల్పోయేలా ఈ సంఘటనలో జరిగాయి.
ఈ సంఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి గుర్తుగా ఇంద్రవెల్లిలో ఒక స్తూపాన్ని నిర్మించారు. ఆ స్తూపాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం కూల్చివేసింది. ఆ తర్వాత ఈ స్తూపాన్ని ఐటిడిఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు ఈ స్తూపాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రముఖమైన జలపాతాలను ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడనే కుంటాల జలపాతం, కుంటాల జలపాతం, పొచ్చర జలపాతం, గాయత్రి వాటర్ ఫాల్స్ అంటారు, గాయత్రి జలపాతం. ఈ మూడు ప్రధానమైనటువంటి జలపాతాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఏంటి? కుంటాల జలపాతం. ఇది ఏ మండలంలో ఉంది? నేరేడుగొండ. ఈ కుంటాల జలపాతం నేరేడుగొండ అనే మండలంలో ఉంది. ఏ నది పైన? కడెం అనే నది పైన ఈ కుంటాల జలపాతం ఉంది. ఈ కుంటాల జలపాతం తెలంగాణలోనే ఎత్తైన జలపాతంగా ప్రసిద్ధిగాంచింది. ఎన్ని అడుగులు? 147 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ కుంటాల జలపాతం. పొచ్చర జలపాతం. ఈ పొచ్చర జలపాతం బోత్ అనే మండలంలో ఉంటుంది. ఈ గాయత్రి జలపాతం ఇచ్చోడ. గాయత్రి జలపాతం ఇచ్చోడ అనే మండలంలో ఉంటుంది. ఇవి ప్రముఖమైన ప్రసిద్ధమైన జలపాతాలు ఆదిలాబాద్ జిల్లాలో. ఇక్కడ ఉన్న ప్రధానమైన జాతి గోండు జాతి. గోండుల యొక్క ప్రధాన నృత్యం గుస్సాడి. ఈ గుస్సాడి నృత్యం ఎలా చేస్తారంటే, తమ మెడలో గవ్వలు, ఒంటి మీద చారాలు, నెత్తిపై నెమలీకలతో, మెడకు ఒక డోలు వేసుకొని, ఒక సైడ్కి ఒక రోకలతో ఉండి పురుషులు మాత్రమే చేసే నృత్యం గుస్సాడి నృత్యం. దీన్నే మనం ప్రెసిడెంట్ ఒక మూవీలో కూడా ఒక చూపించారు. ఏ మూవీ? బాహుబలిలో బలాల దేవుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు అక్కడ ఈ నృత్యాన్ని మనం చూడగలుగుతాం. మూవీలో గుస్సాడి నృత్యాన్ని మనకు బాహుబలి సినిమాలో రాజమౌళి గారు చూపించారు. అలాగే ఇక్కడ నుండి వచ్చినటువంటి ఒక గొప్ప కవి శ్యామల సదాశివ గారు ఒక గొప్ప కవి. ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చినటువంటి ఒక గొప్ప కవి శ్యామల సదాశివ గారు. ఇతని ఆటోబయోగ్రఫీ యాది. ఆటోబయోగ్రఫీ వచ్చేసి యాది. శ్యామల సదాశివ గారికి స్వరలయలు అనే రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మనం కేసా అవార్డు అంటాం. స్వరలయలు అనే రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు శ్యామల సదాశివ గారికి ప్రదానం చేశారు. సో ఇదే శ్యామల సదాశివ గారు మనకు 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో కూడా మనకు శ్యామల సదాశివ గారి గురించి మనకు 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది. అలాగే ఇతను ఉర్దూ సాహిత్య చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర అనే గ్రంథాన్ని రాసింది శ్యామల సదాశివ. తెలుగు వారికి హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేసింది కూడా శ్యామల సదాశివ గారే. మన భారతదేశంలో 1952లో జనరల్ ఎలక్షన్ జరిగాయి. అందులో ఆదిలాబాద్ నుంచి ఫస్ట్ ఎంపీగా సి మాధవరెడ్డి గారు ఎన్నికయ్యారు. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు మహారాష్ట్ర సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు 4 MOUల మీద సంతకాలు చేశారు. ఆ MOUలు ఏంటి? ఫస్ట్ MOU అంటే ఏంటిది? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఆ 4 ఏంటి అంటే
తుమ్మిడిహట్టి, చెనాక, కొరాట, మేడిగడ్డ, లేండి, కుడి కాలువ. ఆ 4 ఎంబోయిలు ఏంటి? తుమ్మిడిహట్టి, చెనాక, కొరాట, మేడిగడ్డ, లేండి, కుడి కాలువ. ఈ తుమ్మిడిహట్టి అనేది ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. తుమ్మిడిహట్టి అనేది ఆసిఫాబాద్ జిల్లాలో, చెనాక, కొరాట అనేది ఆదిలాబాద్, అలాగే ఈ మేడిగడ్డ అనేది గోదావరి పైన, ఈ తుమ్మిడిహట్టి అనేది ప్రాణహిత నది పైన, తుమ్మిడిహట్టి అనేది ప్రాణహిత నది పైన, ఇది పెన్గంగా ఏంటి? చెనాక, కొరాట పెన్గంగా నది పైన, మేడిగడ్డ గోదావరి నది పైన, లేండి, కుడి కాలువ లేండి నది పైన. ఈ 4 ప్రాజెక్ట్స్ అంటే ఎంఓయూస్ మీద ఇక్కడ ఉన్నటువంటి సీఎం కేసీఆర్, అలాగే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ 4 ప్రాజెక్టుల మీద ఎంఓయూస్ చేసుకున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మేడిగడ్డ అనేది జయశంకర్ భూపాలపల్లిలో, లేండి అనేది ఎక్కడ ఉంటుంది? కామారెడ్డిలో ఉంటుంది. లేండి కుడి కాలువ కామారెడ్డి, మేడిగడ్డ జయశంకర్ భూపాలపల్లి, చెనాక, కొరాట ఆదిలాబాద్లో, తుమ్మిడిహట్టి ఆసిఫాబాద్లో ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాణహిత అని ఉంది కదా, ప్రాణహిత అనేది 3 నదుల సంగమం. ఏంటి? పెన్గంగా, వెన్గంగా, ఈ వెన్గంగానే వైన్గంగా అని కూడా అంటున్నారు, అండ్ వార్ధా. ఈ 3 నదుల సంగమమే ప్రాణహిత నది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైన కమ్యూనిటీ గోండు కమ్యూనిటీ. అలాగే ఇక్కడ ఆదిలాబాద్లో గిరిజన తెగలు ఏమేమి ఉన్నాయంటే గోండి, తోటి, కోలం, ప్రధానులు, గుత్తికోయలు, రాజగోండులు, నాయక్కోడులు, లంబాడీలు, ఇలా చాలా ఉన్నాయి. గోండు, కోలం, రాజ్గోండులు, గుత్తికోయలు, తోటీలు, ప్రధానులు, ఎక్సెట్రా, ఇలా చాలా తెగలు ఉన్నారు. ఇందులో ప్రధానమైన కమ్యూనిటీ గోండు తెగ. ప్రధానమైనటువంటి కమ్యూనిటీ వచ్చేసి గోండు తెగ. సో ఇందులో లంబాడి, ఈ లంబాడాలని 1976 అప్పుడున్నటువంటి సీఎం జలగం వెంగళరావు ప్రభుత్వం 1976లో ఈ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. ఇక్కడనే ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఉన్నటువంటి కళాకారులు డోక్రా మెటల్ వర్క్స్ ఆదిలాబాద్లో ఫేమస్. దీనికి 2018లో జిఐ గుర్తింపు కూడా వచ్చింది. డోక్రా మెటల్ వర్క్స్కి తెలంగాణ నుండి 2018లో జిఐ గుర్తింపు వచ్చింది. ఏంటిది? డోక్రా మెటల్స్. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.